తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి రీసెంట్గా మనకు ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి సార్, ఆబ్జెక్షన్ చెప్పడానికి సంబంధించి టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయండి. సో మా దగ్గర మల్టిపుల్ క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటున్నాము, ఆబ్జెక్షన్ సంబంధించిన టాపిక్ గురించి డీటెయిల్ వీడియో చేయండి అంటూ సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి తెలంగాణ సెట్ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో కనుక మిస్టేక్స్ ఉన్నట్టయితే దట్ పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీరు వాటికి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేస్తే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ మనం ఆబ్జెక్షన్ చెప్పడం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది మనకు మాస్టర్ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన లింక్. మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆల్ 29 సబ్జెక్ట్స్ సంబంధించి పేపర్ 1 పేపర్ 2 కలిపి. సో మీరు డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మేము 23rd కండక్ట్ చేయబడిన సబ్జెక్ట్కి సంబంధించి పేపర్ 1కి ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఇప్పటివరకు ఫైండ్ అవుట్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. మేము వచ్చేసి సో ఇక్కడ 23rd ఎగ్జామ్ రాసిన పేపర్ సంబంధించి కామర్ పేపర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. సో ఇది 23rd మార్నింగ్ షిఫ్ట్లో జరిగింది. సో మనకు 23rd December 2025 మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఎగ్జామినేషన్కి సో ఆబ్జెక్షన్కి సంబంధించి ఈ క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేస్తే ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్స్, కరెక్ట్ ఆప్షన్ ఏదంటున్నారు, రాంగ్ ఆప్షన్ ఏదంటున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మేము డిఐకి సంబంధించి ఒక టాపిక్ అయితే తీసుకోవడం జరిగింది. సో మెనీ ఆస్పిరెంట్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది, డిఐలో పేపర్ 1 ఒక మిస్టేక్ ఉంది సార్ అంటూ. సో మేము ఆ టాపిక్ గురించి ఇక్కడ మీకు అందేయడానికి అయితే ప్రయత్నిస్తాము. డిఐకి సంబంధించిన దాంట్లో మిస్టేక్ ఏదైతే ఉందో దానికి ఏ విధంగా ఆబ్జెక్షన్ చెప్పాలి అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవచ్చు. యాజ్ పర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ ప్రకారం సో మనకు డిఐ వచ్చేసి ఏంటంటే 31 నుంచి 35 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం వీటికి ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ ఏదైతే మిస్టేక్ ఉన్న క్వశ్చన్ ఉందో దాన్ని అయితే మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మిస్టేక్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే 22-23 ఇయర్స్కి సంబంధించి గ్రోత్కి సంబంధించి హైయెస్ట్ గ్రోత్కి సంబంధించిన టాపిక్ గురించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో యాజ్ పర్ ప్రాబ్లం ప్రకారం గివెన్ ప్రాబ్లం ప్రకారం ఏబీసీ ఏదైతే ఉందో అది మనకు సో డిస్క్రీజ్లో అయితే ఉంది, అంటే గ్రోత్ అనేది డిక్రీజ్ అవ్వడం జరిగింది. తర్వాత డిఈఎఫ్ అనేది ఏంటి అంటే లీస్ట్కి సంబంధించింది అది. సో అతి తక్కువ గ్రోత్ రేట్ ఉన్న దాని కింద మనం అయితే చూపించుకోవచ్చు దీన్ని డిఎఫ్ అనేది. సో ఇక్కడ జిహెచ్ఐ అనేది కరెక్ట్ అవుతుంది కీ ప్రకారం. సో దీనికి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ ఆబ్జెక్షన్ చెప్పండి సార్ అంటూ రిక్వెస్ట్ చేయడం జరిగింది. మనం ఆబ్జెక్షన్ చెప్పాలంటే ఫస్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకున్న తర్వాత సో ఆ సెషన్లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ సెషన్కి సంబంధించిన వాళ్ళు రిలవెంట్ ప్రూఫ్స్ అనేది రెడీ చేసుకొని ఆబ్జెక్షన్ అయితే చెప్పాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ పేపర్ 2కి కానీ ఆబ్జెక్షన్ చెప్తున్నా లేదా సో సబ్జెక్ట్ రిలవెంట్ టాపిక్ ఆబ్జెక్షన్ చెప్తున్నట్టయితే విత్ రిలవెంట్ ప్రూఫ్స్ అయితే ఉండాలి. ఆర్థమెటిక్ కానీ మ్యాథమెటిక్స్ సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి అయితే జస్ట్ పెన్ను పేపర్ ద్వారా మీరు రాసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా కూడా మీరు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. ఇప్పుడు ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్రెడీ మీరు సో మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్ని కానీ మిస్టేక్స్ ఉన్న ఆప్షన్కి సంబంధించిన డేటా గ్యాదర్ చేస్తుంటారు. గ్యాదర్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఇక్కడ ఆబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఆబ్జెక్షన్ ఆన్ ప్రిలిమినరీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు నెక్స్ట్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు, గైడ్ లైన్స్, మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి అనేది. సో మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటారో అన్ని 200 రూపీస్ అయితే పే చేయాలి. ఫర్ క్వశ్చన్కి 200 రూపీస్ అయితే ఉంది మనకి ఇన్ఫర్మేషన్ అనేది. సో ఈ డిక్లరేషన్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి ఆబ్జెక్షన్ చెప్పడానికి ముందు. సో టిక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మన డిక్లరేషన్లో టిక్ మార్క్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో ఇక్కడ ఎవరైతే ఆబ్జెక్షన్ చెప్తున్నారో ఆ సెషన్లో ఎగ్జామ్ రాసిన వారు, అంటే మీ యొక్క క్వశ్చన్ పేపర్లో కనుక సో మీకు సంబంధించిన పేపర్లో కనుక మిస్టేక్స్ ఉంటుంది మీరు పర్సనల్గా ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకరు ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల అందరికీ హెల్ప్ అవుతుంది. అందరూ ఆబ్జెక్షన్ చెప్పాలని లేదు, బట్ ఎక్కువ మ్యాక్సిమం ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆబ్జెక్షన్ చెప్పినట్టయితే పర్టికులర్ క్వశ్చన్ పైన సో దానికి మనకు జస్టిఫికేషన్ అనేది ఈజీగా జరగడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఒకరిద్దరే ఆబ్జెక్షన్ చేశారనుకోండి దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఒకరు చెప్తున్నారనే ఉద్దేశంతో మీరు ఆబ్జెక్షన్ చెప్పడం మానేయకండి. ఇఫ్ మనం ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మనం చెప్పిన ఆబ్జెక్షన్ కరెక్ట్ అయినట్టయితే మనం పే చేసిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనకు మళ్ళీ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. మీరు చెప్పిన క్వశ్చన్ కనుక ఆబ్జెక్షన్ చెప్పింది కనుక రాంగ్ అయితే అమౌంట్ అయితే రిటర్న్ రాదు. సో ఇది రీఫండబుల్. ఎప్పుడు రీఫండబుల్ అంటే ఆబ్జెక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి సో యాజ్ పర్ కీ ప్రకారం ఆన్సర్ అనేది చేంజ్ చేసినట్టయితే మీరు ఎంతైతే అమౌంట్ పే చేయడం జరిగిందో పర్టికులర్ ఆ క్వశ్చన్కి అది మీకు రీఫండ్ అయితే చేస్తారు. సో ఇక్కడ మనకు సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. వన్స్ డీటెయిల్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది.
మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో క్యాండిడేట్ సంబంధించిన ప్రొఫైల్ డిస్ప్లే అవ్వడంతో పాటు అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పడం అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆబ్జెక్షన్ చెప్పాలి అంటే ఫస్ట్ మీరు ఏ క్వశ్చన్ అయితే మిస్టేక్ ఉంది అనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి కాపీ చేయాలంటే మీరు మీకు సంబంధించిన ఓన్ క్వశ్చన్ పేపర్ నుంచి కాదు, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాలి. క్వశ్చన్ ఐడి అనేది కాపీ చేసుకొని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయగానే సో క్వశ్చన్ ఐడి దాని ప్రకారం కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ ఎనేబుల్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించి తీసుకున్నాను కాబట్టి 31 నుంచి 35 మధ్యలో ఉన్న క్వశ్చన్స్ అయితే సో డేటా ఇంటర్ప్రిటేషన్ రిలేటెడ్ ఉంది. దాంట్లో నేను క్వశ్చన్ ఐడి అయితే తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనం క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ టైప్ చేయగానే సో మనకు కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. కీ ప్రకారం థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ సో యాజ్ పర్ నా యొక్క అనాలిసిస్ ప్రకారం, నా యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రకారం డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి సెకండ్ ఆన్సర్ అయితే కరెక్ట్ కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దీనికి నేను ఆబ్జెక్షన్ అయితే చెప్తున్నాను. సో ఎందుకు అంటే మనకు క్వశ్చన్లో వచ్చేసి 23 నుంచి 25 వరకు అడగడం జరిగింది. ఇఫ్ 23 నుంచి 25 వరకు అయితే ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ వన్ అనేది ఆన్సర్ అవుతుంది. లేదా 21 నుంచి 25 వరకు అని ఇచ్చినట్లయితే సో మనకు ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కావడం జరుగుతుంది. సో గ్రోత్కి సంబంధించిన దాని గురించి అడిగారు కాబట్టి హైయెస్ట్ గ్రోత్కి సంబంధించి ఎలా అయినా థర్డ్ వన్ ఆన్సర్ కావడానికి అయితే ఛాన్స్ లేదు. సో దీనికి సంబంధించి మేము ఆల్రెడీ డేటా తయారు చేసుకోవడం జరిగింది. సో ఆన్సర్ ఎందుకు సెకండ్ వన్ కరెక్ట్, ఎందుకు థర్డ్ వన్ రాంగ్ అని చెప్తున్నాం అనేది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ తోటి సో ఇక్కడ మనకు గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం రీజన్ అనేది చెప్పాలి. సో యాక్చువల్గా సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి మేము ఇప్పుడు థర్డ్ వన్ అనేది రాంగ్ అని చెప్పడం కోసం గివెన్ ఆన్సర్ రాంగ్ అనేది క్లిక్ చేస్తున్నాము. ఇలా గివెన్ ఆన్సర్ రాంగ్ ఇచ్చినప్పుడే కాదు, మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేశారు, పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ దాంట్లో రెండు ఆప్షన్స్ కరెక్ట్ అనిపించినట్టయితే దానికి మల్టిపుల్ ఆప్షన్స్ అనేది కరెక్ట్ అని ఇవ్వచ్చు. అండ్ 4 ఆప్షన్స్ రాంగ్ ఇచ్చినట్టయితే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా కరెక్ట్ కానట్టయితే నో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గివెన్ ది ఆప్షన్ అని ఇవ్వచ్చు. ఇన్కంప్లీట్ క్వశ్చన్ అని కూడా ఇవ్వచ్చు. ఇఫ్ రాంగ్ క్వశ్చన్ ఉంటే రాంగ్ క్వశ్చన్కి సంబంధించి ఏదైనా అదర్ రీజన్స్ ఉంటే అదర్ రీజన్స్ కూడా మీరు చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే గివెన్ ఆన్సర్ ఈజ్ రాంగ్. యాక్చువల్గా ఆన్సర్ వచ్చేసి 2 బట్ వాళ్ళు 3 అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఆబ్జెక్షన్ చెప్తున్నాము. సో ప్రజెంట్ వచ్చేసి గివెన్ ఆన్సర్ రాంగ్ అని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సో యాజ్ పర్ నా యొక్క జస్టిఫికేషన్ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అని చెప్తున్నానో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ వన్ కరెక్ట్ అంటున్నానా, సెకండ్ వన్ కరెక్ట్ అంటున్నానా, థర్డ్ వన్ కరెక్ట్ అంటున్నానా, దేనికి క్లైమ్ చేసుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఏంటంటే థర్డ్ వన్ రాంగ్ అని చెప్తున్నాను, సెకండ్ వన్ కరెక్ట్ అని చెప్తున్నాను కాబట్టి సెకండ్కి సంబంధించిన బాక్స్లో అయితే టిక్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ ఐడి అనేది టైప్ చేయాలి. క్వశ్చన్ ఐడి టైప్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ యాజ్ పర్ క్వశ్చన్ ప్రకారం అందులో ఉన్న రాంగ్ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే చెప్తున్నారో దానికి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ జస్టిఫికేషన్ అయితే టైప్ చేయాలి. మీ ప్రాబ్లమ్కి సంబంధించి క్వశ్చన్కి ఎందుకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు టెక్స్ట్ రూపంలో అయితే టైప్ చేయాలి. సో టెక్స్ట్ రూపంలో టైప్ చేస్తే సరిపోతుంది. మేమైతే టెక్స్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము, అది ఇక్కడ టైప్ చేస్తున్నాము. సో ఈ ఆబ్జెక్షన్ చెప్పే క్వశ్చన్స్కి నేను టెక్స్ట్ అయితే రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. కంప్లీట్ టెక్స్ట్ అయితే రెడీ చేశాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫుల్ ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఫార్ములా క్యాలిక్యులేషన్ మెథడ్కి సంబంధించి ఎందుకు అది ఇన్కరెక్ట్ అని చెప్తున్నామనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ విధంగా దానికి సంబంధించిన జస్టిఫికేషన్ అయితే టైప్ చేయాలి. జస్టిఫికేషన్ అనేది టైప్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు రెడీ చేసి పెట్టుకున్న ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఇఫ్ మీరు పేపర్ 2కి కానీ లేదా సిలబస్ రిలవెంట్ దానికి ఆబ్జెక్షన్ చెప్తున్నట్టయితే ఏ బుక్లో చూశారు అనే దాన్ని మనము పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి ఆ పిక్ అనేది తీసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి సో ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇది ప్రాబ్లమేటిక్ కాబట్టి సో మీరు ప్రాబ్లం అనేది హ్యాండ్ రైటింగ్ ద్వారా కానీ లేదా వర్డ్ రూపంలో కానీ టైప్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు. సో మేమైతే ఇప్పుడు వర్డ్ రూపంలో దాన్ని టైప్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ మేము టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో సేమ్ అదే ఫైల్ ఏదైతే ఉంటుందో దాని ఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే దానికి సంబంధించిన నేమ్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ 32 క్వశ్చన్కి సంబంధించి క్వశ్చన్ ఐడి ఇవ్వడం జరిగింది. కంపెనీ గ్రోత్కి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది. ఆ విధంగా దానికి నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తర్వాత మీరు అమౌంట్ అనేది దేని ద్వారా పే చేయాలంటున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ మనకు పేమెంట్ ఎంత అనేది చూపిస్తుంది. ఈ విధంగా మీరు ఒకటే క్వశ్చన్ కానీ కాదు మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు. బట్ ఒకేసారి ఒక క్వశ్చన్ మాత్రమే ఆబ్జెక్షన్ చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ తీసుకున్నట్టయితే పేపర్ 1లో 2 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, పేపర్ 3లో 4 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, టోటల్ 6 క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి అయితే ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. డిక్లరేషన్ బాక్స్ అయితే ఇచ్చారు, దీంట్లో టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిక్లరేషన్ బాక్స్లో టిక్ మార్క్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్ పేమెంట్ ఎంత అవుతుందనే ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మేము నెట్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాం కాబట్టి 200తో పాటు ఇంకా అడిషనల్ ఛార్జెస్ కూడా పడుతుంది. సో మీకు పడే అమౌంట్ని బట్టి కూడా మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ వన్స్ మనం నెట్ బ్యాంకింగ్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు దేని ద్వారా అయితే పే చేయాలనుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పే చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేయగానే తర్వాత మనం స్క్రోల్ చేస్తే ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి డీటెయిల్స్ ఎంటర్ చేసి అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. మేము ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే చూజ్ చేసుకున్నాము. మాకు సంబంధించిన బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాము. అండ్ మీరు చూజ్ చేసుకున్న బ్యాంకింగ్ విధానాన్ని బట్టి మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ పేజ్ బ్యాక్ కానీ చేసినట్లయితే అమౌంట్ అయితే డిడక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. అండ్ వన్స్ మీ పేమెంట్ అనేది సక్సెస్ అయితే ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనేది చూపిస్తుంది. వన్స్ పేమెంట్ అనేది సక్సెస్ అయినట్టయితే నెక్స్ట్ మీకు సంబంధించిన ఆబ్జెక్షన్ ఫైనలైజ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఆబ్జెక్షన్ చెప్పడం కంప్లీట్ అయినట్టయితే నెక్స్ట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. పేమెంట్ సక్సెస్ఫుల్లీ ఆబ్జెక్షన్ అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డన్ అనే ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్రొసీడ్ టు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆబ్జెక్షన్ చెప్పిన దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యొక్క మీ ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ అయితే మేము కీ ఆబ్జెక్షన్ చెప్పడం జరిగింది. ఆబ్జెక్షన్ చెప్పిన దానికి సంబంధించిన రిసిప్ట్ అయితే జనరేట్ అయింది. క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. క్యాండిడేట్ సంబంధించిన పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఆబ్జెక్షన్ చెప్పారు, ఏ టైంకి చెప్పారనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ థింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఆబ్జెక్షన్స్లో మీరు డిక్లరేషన్కి సంబంధించిన టెక్స్ట్ ఏదైతే టైప్ చేశారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇది రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. డౌన్లో ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఆబ్జెక్షన్ చెప్తారో యాజ్ టీస్ ఈ విధంగా ఆల్ క్వశ్చన్కి సంబంధించిన రిసిప్ట్స్ అనేది పేమెంట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఆబ్జెక్షన్ చెప్పడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే 11th January 2026 అయితే లాస్ట్ డేట్ కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. స్కోర్ పెంచుకోవడానికి అయితే ప్రయత్నించండి.